హల్లెలూయా. ఎన్ని చేతులతో చెప్పాలి హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. రండి వాక్యంలోకి వెళ్దాం. 39వ సంకీర్తన 1వ వచనం చదువుదామా? నా నాలుకతో పాపము చేయకుండానట్లు, నా నాలుకతో పాపము చేయకున్నట్లు, నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును, నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనుడు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొని ఉందుననుకుంటుని నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని. చాలు. ఈరోజు ప్రభు చెప్పమన్న మాట ఏమిటంటే, ప్రభు దగ్గర అడుగుతున్నప్పుడు, ప్రభు దగ్గర మాట్లాడుతున్నప్పుడు నేను మనందరికీ చెప్పే మాట ఏంటంటే, ప్రభు ఆయన ఎదుట మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ అవయవాలని అన్నిటికంటే ఎక్కువగా ఈ అవయవాలన్నింటిలో కూడా శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే అది నాలిక. స్తోత్రం గారు. అది చెప్పండి, నాలిక. ఓకేనా? అంటే మనం నాలిక అనేది చాలా ప్రాముఖ్యం. అసలు నాలిక లేకపోతే మాట్లాడదు కదా, నాలిక లేకపోతే మనం మాట్లాడలేము కదా. అందుకనే భక్తుడైన దావీదు ఈ మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 1వ వచనం చదివితే, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. అంటే నాలుకతో కూడా పాపం జరుగుతుందా పాస్టర్ గారు అంటే, నాలుకతోనే ఎక్కువ పాపం జరుగుతుంది. నాలుక అనేది చాలా భయంకరమైనది. నాలుక చాలా పాపానికి దారి తీస్తుంది. నాలుక ద్వారా వచ్చే నష్టాలు చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద పరిణామాలు జరుగుతాయి. అందుకని నాలుకని మనం ఎంత కంట్రోల్లో పెట్టుకుంటామో, నాలుకని ఎంత మనం అదుపు చేసుకుంటామో, నాలుకని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత మేలు మనం పొందుకోగలుగుతాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని భక్తుడైన దావీదు అంటున్నాడు, నా నాలుకతో పాపము చెయ్యకున్నట్లు నా మార్గము నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తున్నాడు. ఒకరోజు దావీదు సౌలు అనే రాజు దగ్గర నుంచి, అంటే తన మామగారి దగ్గర నుంచి చిన్న కష్టాల్లో ఉండిపోయాడు దావీదు. బాధల్లో ఉన్నాడు దావీదు. కొన్ని యుద్ధాలు దావీదు ముందు ఉన్నాయి. తను పరిగెత్తుతున్నాడు, చంపేవారు తరుగుతున్నారు. దావీదుని తన మామగారు సౌలు, కీషు కుమారుడైన సౌలు అనబడుతున్న ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో, పరిగెత్తుతూ దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒక ఆయన అంటాడు, దావీదుని చాలా విపరీతంగా తిడుతూ ఉంటాడు నాలుకతో. ఎప్పుడైతే తిడుతూ ఉంటుంటాడో ఆ దావీదు దగ్గర ఉన్న వాళ్ళు చాలా బలవంతులు. స్తోత్రం కలుగుగా. దావీదు పక్కన ఉన్నవారు చాలా శౌర్యులు, బలవంతులు, ఏదైనా చేయగలరు. ఒక యోభావం చూడండి, మరొకరిని చూడండి. అంటే దావీదు పక్కన ఉన్న వాళ్ళందరూ బలవంతులు. కానీ దావీదు చచ్చిపోయిన సింహం ఎలా ఉంటుందో అలాగా దావీదు ఆ మాటలన్నీ వింటుంటే పక్కోళ్ళకి ఏమైపోతుందంటే, దావీదు చచ్చిపోయినట్లుగా ఉన్నాడు ఏంట్రా అని చెప్పేసి, ఒక్కసారి నువ్వు దావీదు సెలవివ్వు, నేను ఆడి లేకుండా చేస్తాను అన్న సందర్భాలు కూడా మనకి కనిపిస్తాయి. అయితే దావీదు అంటాడు ఏమంటాడు తెలుసండి? ఆ మాట చదవండి. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. అభిషేక్తోను తన సేవకులందరితోను పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయి చూస్తుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యము. అంటే ఏం చేస్తున్నాడు? ఆ సిమ్మి అనేవాడు ఏం చేస్తున్నాడు? దావీదును తిడతా కూర్చున్నాడు, దావీదును అవమానిస్తా కూర్చున్నాడు. నీకు శరణం లేదా? నువ్వు నిజంగా రాజువేనా? నువ్వు నిజంగా మగాడవేనా అన్నట్లుగా దావీదుని రకరకాలుగా అంటూ ఉండగా దావీదు సచ్చిన సింహంలాగా ఉన్నాడట. దేవుని స్తోత్రం కలుగుగా. ఎందుకున్నాడో తెలుసా? తన నాలికని పాపము చేయకున్నట్లుగా దావీదు తన నాలికని కాపాడుకున్నాడు. గట్టిగా 2 చేతులకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనంటాను, ఈరోజు ఎవరైతే నాలుకను కాపాడుకుంటారో వారే నిజమైన కార్యాలు చూడగలుగుతారు.
ఎవరైతే నాలుకను కాపాడుకుంటారో నాలుక చాలా భయంకరమైన పాపంలో తీసుకెళ్ళిపోతాయి. నాలుక అనేది కొన్ని కుటుంబాలని కరచివేస్తుంది. ఈ నాలుక ద్వారా కొన్ని కుటుంబాలు తెగిపోతాయి. ఈ నాలుక ద్వారానే కొన్ని సంబంధాలు దూరం అయిపోతాయి. ఈ నాలుక ద్వారానే మన కుటుంబాల్లో చెడుతనము, ఇంకా చెప్పాలంటే నష్టము, ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మన మరణానికి కూడా ఈ నాలుక కారణమవుతుంది. అందుకని నాలుకని ఎవరైతే కాపాడుకుంటారో వారు మాత్రమే దీవించబడతారు. అని చెప్పండి గట్టిగా. బిడ్డలు మనం ముందుకు వెళ్తాం త్వరగా. మొదటి రాజులు 2వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుతాం. 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను తన పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యం అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడు వగువాడు నీకు ఒకడు ఉన్నాడని ఉండగా మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసి మాటను స్థిరపరిచెను. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడి మాట ఎప్పుడు సత్యవంతమైనది, దేవుడి మాట ఎప్పుడు స్థిరవంతమైనది, దేవుడి మాట ఎప్పుడు మనం కాపాడుతుంది. అంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడుగా ఉంటాడు. ఆమేన్. అందుకనే ఆయన నాలుకతోనే కదా మాట పలికాడు. ఆయన స్థిరపరిచే దేవుడిగా ఉన్నాడు. అయితే బిడ్డలు మనం చూస్తే ఇంకా మనం ముందుకెళ్తే ఏమండి, మనం ఒక మాటని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే 39:1 చదువుతున్నట్లుగా చూడండి. కొన్ని మాటలు మనం చూద్దాం త్వరగా. ఇక్కడ ఒక మాట అంటాడే, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుకో, మనం దేవుని వల్ల మేలు అనుభవించుదుమా. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం అంటాడు, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుకో. అమ్మా సుమి, మాట్లాడకు అని చెప్పి యోబు అన్నాడు తన భార్యతో, నువ్వు మాట్లాడకు అని చెప్పి మనం దేవుని వల్ల మేలు అనుభవించుదామా, కీడును మనము అనుభవింపతగదా అని. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటలతోనైనను పాపము చేయలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అంటే యోబు కోసం దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? నోటి మాట ద్వారా కూడా యోబు ఏ మాత్రము కూడా, అంటే నాలుక ద్వారా యోబు ఎక్కడా కూడా దేవుని కించపరచలేదు. జాగ్రత్తగా విన్నా. నోటి మాట నాలుక ద్వారా యోబు, అంటే యోబుకి ఎంత కష్టం వచ్చింది, ఎంత నష్టం కలిగింది. ఒకరోజే 10 పెట్లు వెళ్తున్నాయి, ఒకరోజే సమస్తాన్ని కోల్పోయాడు, ఒకరోజే సమస్తాన్ని విడిచిపెట్టేసి ఇంకా దీనస్థితికి వచ్చేసిన పరిస్థితి అయిపోయింది. ఒకరోజు ఒక కోటీశ్వరుడు ఒకరోజు జీరో అయిపోతే తన పరిస్థితి ఎలా అవుతుంది? మెట్లెక్కిపోదు, పిచ్చోడు అయిపోడు. అతని స్థితి చూస్తే జజ్జాగా జరిగే ఆ యూజు దేశంలోనే గొప్ప ఆస్తిపరుడు. ఇలాంటి యోగ జీవితంలో ఒకే రోజు అన్ని కోల్పోయాడు. నేను అంటాను, పిల్లలు కోల్పోయాడు, ఆస్తులు కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు యోగు. ఇవన్నీ కోల్పోయినా సరే తన నాలుకతో పాపము చేయలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే యోగు ఎంతగా తన నాలుకని కంట్రోల్ చేసుకుంటాడు. దావీదు అన్నట్లుగా నీ నాలుకతో, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూసుకున్నాను అన్నట్లుగా యోగు కూడా తన నాలుకతో పాపము చేయకుండా తన జీవితాన్ని, తన మార్గాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు మనం అలా ఉన్నామా? భక్తుల్లాగా ఉండాలి ఆశ అనుకుంటుంది, భక్తుల్లా చేయాలి. మరి భక్తుల్లాగా ఉండాలి, దావీదులా నేను ఉండాలి, దావీదులా నేను పాడాలి, యోబులాగా నేను ఆశీర్వదించబడాలి, యోబు అంత గొప్ప అవ్వాలి, యోబులాగా నా పిల్లలు కూడా బాగుండాలి, యోబులాగా నేను మా ఊరిలో గొప్ప ధనవంతుని అవ్వాలి అనే ఆశలు మనకు ఉంటాయి. కానీ యోబు ఎలా ఉన్నాడో ఆ విషయం మనం చేస్తున్నామా? యోబుని చూడండి. ఆయన అంటాడు 2వ అధ్యాయం, ఆ భార్యతో అన్నాడు 2వ అధ్యాయం 10వ వచనంలో, మూర్ఖురాలా, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకో, నీకేం తెలుసని,
నీకేం తెలుసు? ఏం చూసావు నువ్వు? ఇప్పుడు దాకా ఏం చూసింది? ఏమైంది? ఆయన ఇచ్చినప్పుడు అనుభవించావే, ఆయన ఇచ్చినప్పుడు అనుభవించావు, మరి ఆయన తీసుకున్నప్పుడు ఎందుకు సంతోషించవు నువ్వు అని చెప్పి ఆలోచించి ఒక మాట భార్యకి చెప్పి అన్నాడు, నాలుగుతో కూడా యోబు మాటల ద్వారా పాపం చేయలేదంటే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ సాక్ష్యం మనం పొందుకుందాము గాక. ఇదేంటి జీవితం అంటే, ఇదేంటి లైఫ్ స్టైల్ అంటే? ఇన్ని కోల్పోయినా నాలుగుతో పాపం చేయలేదే, అది భక్తి అంటే. భక్తి అంటే తరుగుతున్నాడు, దావీదు తరుగుతున్న సిమ్మిని వదిలేశాడు. ఏం చెప్పండి, సిమ్మిని చంపడు దావీదుకి. రే వేసాడంటే వేసాడా యోబాబు? ఏంటి వేసేస్తాడు. అయినా సరే అది మన పని కదరా. ఇప్పుడు మనం పరిగెత్తడమే మన పని. స్తోత్రం కనుక దేవుళ్ళు పరిగెత్తడమే మన పని అని చెప్పి దావీదు తన నాలుకతో పాపం చేయకుండా కాపాడుకుంటాడు. ఈరోజు నేను అన్నాను, మీ నాలుక ఎలా ఉంది? నీ నాలుక ఎలా ఉంది? నీ నాలుక సరిగ్గా ఉందా? నీ నాలుకకి డెంగ్యూ, జ్వరం, టైఫాయిడ్ ఇలాంటివి ఏమైనా వస్తే అది గిలగిల కొట్టుకుంటుంది. అంటే ఒక విషయం విన్నామంటే ఇంకో విషయం ఎట్లా ఇంకొకరికి. స్తోత్రం కనుక అంటే ఒక విషయం నీకు విన్నామంటే ఈ చెవులు కురుకురు ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఈ చెవులు మెదిలేస్తుంటాయి. ఎవరికోళ్ళు చెప్పాలి. ఈ 4 గంటల కింద నుంచి చెప్పు. అంటే నాలుగు ద్వారా ఎంత పాపం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? పెద్ద పాపాలు చేయలేదు కొంతమంది భక్తులు. నాలుగు ద్వారా పాపం చేస్తే వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయి. ఈరోజు మనం అలా ఉందామా? నాలుగుని చాలా కంట్రోల్ పెట్టుకోవాలి. దావీదు నాలుగుని కంట్రోల్లో పెట్టుకున్నాడు. దావీదు నాలుగుకి తన మార్గాలు, దేవుడి మార్గాలు చెప్పుకుని తన మార్గాల్లో నడుచుకున్నాడు. దావీదు అంటున్నాడు, ఆ మాటలు చదివితే, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్క ఉంచుకుంటుని. అంటే భక్తిహీనులు, భక్తి లేని వారు నాకు కనబడినప్పుడు, భక్తి లేని వారు నా ఎదుట ఉన్నప్పుడు, భక్తి లేని వారు నా ముందు ఉన్నప్పుడు, భక్తి లేని వారు నా పక్కన కూర్చున్నప్పుడు, భక్తి ఉన్నవారు కాదు, భక్తి లేని వారు నాతో పాటు వచ్చినప్పుడు నా నాలుకని ఏం చేశాను? చిక్క వేసుకున్నాను. ఈరోజు అలా ఉంటాము మనం. భక్తి గల వాళ్ళు ఎవరో, భక్తి లేని వారు ఎవరో మీరు తెలుసుకోవాలి. పెట్టలేరా? తెలుసుకోవాలి. లేదంటే మీరు చాలా నాలుక ద్వారా మీరు పాపంలోకి వెళ్ళిపోతారు. ఆ పాపం మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటుంది. అందుకనే నువ్వు భక్తి కలిగిన వాడు అయితే, భక్తి ఉన్నప్పుడు నువ్వు గుర్తించి నీ నాలుకకి ఏం చేస్తావు చెప్పండి అంటే, నేను అన్నా నీ పెదాలకి చిక్క వేసుకుంటావు. స్తోత్రం కలుగుగా. లోపల ఏదో వాగుదాం అనుకుంటా, నాలుక ఏదో చెప్పాలి మనం చిక్క వేసుకుంటే మాటలు ఇది చెయ్యాలి మనం, ఇలా చెయ్యాలి మనం, ఇలా ఉండాలి మనం. అందుకని ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ నాలుకకి, దావీదు అంటాడు, భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి, నా నాలుకకి నేను చిక్కము ఉంచుకుంటుని. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అలా చేద్దాము మనం. అలా చేసిన వాళ్ళందరూ దీవించబడతారు కాక. అలా చేయగలిగితే దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా హల్లెలూయా. చూడండి, ఇంకా మనం చూస్తే ఏమండి అక్కడ అంటాడు కదా, ఒక మాట అంటాడు, 141 సంకీర్తన 3వ చరణం చదవండి. 141 సంకీర్తన 3వ చరణం చదవండి. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారములకు కాపు పెట్టుము. అది అంటే ఏమన్నాడు? నా పెదవుల ద్వారములకు కాపు పెట్టుము. అంటే నా నాలిక మాట్లాడకుండా, నాలిక తడబడకుండా, నా నాలిక ఇతరులకి కీడు చేయకుండా, నా నాలిక ద్వారా వచ్చే పాపానికి నేను పాపంలో పడిపోకుండా ఏమన్నాడు భక్తుడు? నా నోటికి కావలించుమయ్యా, నా నోటికి కావలించుము, నా పెదవులకు, నా పెదవుల ద్వారములకు కాపు పెట్టు. ప్రభు చెప్తున్న మాట ఈరోజు ఆలోచించండి. ఎవరైతే నాలుకని కాపాడుకుంటారో వారు, నేను అంటాను, సర్వ అవయవాలలో అన్నింటిలో కూడా నాలుగు చాలా డేంజర్ కదండి. నేను అంటాను, ఒక భర్త కొట్టాలంటే ముందు నాలుగు ద్వారానే కదండి. ఒక భార్య కోపపడాలంటే భర్త మాట్లాడే నాలుగు ద్వారానే కదండి గాయపరచబడతారు. కాబట్టి అందుకని మనం భక్తులు చేసినట్లుగా చేయాలి.
అంటే మన నాలుకని అక్కడ 141:3 నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారములకు కాపు పెట్టయ్యా. అంటే నా పెదాలకి నేను కాపు పెట్టలేనయ్యా, నా పెదాలకి నీ వాక్యం ద్వారా కాపు పెట్టు, నా నోటికి చిక్కమై. స్తోత్రం కలుగునుగాక. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నాలిక అన్నిటికంటే డేంజర్. ఈ నాలుక ద్వారా వచ్చే నష్టాన్ని మనం పోగొట్టుకోవాలంటే, నాలుక ద్వారా వచ్చే నష్టాన్ని మనం తప్పించుకోవాలంటే మనం దేవుడి వాక్యాన్ని ఎక్కువగా ఆలకించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు కదా, ఇంకా మనం చదివితే మనం దేవుడి వాక్యాన్ని ఎలా ఉండాలి, నాలుక ద్వారా పాపం జరగకుండా ఉండాలంటే మనం దేవుడి వాక్యాన్ని ఎలా చూడాలో చూడండి. ఒకసారి 119వ సంకీర్తన 9వ చరణం, 119వ సంకీర్తన 9వ చరణంలో అంటాడు, ఎవరు దేని చేత తన నడత శుద్ధిపరచుకుందరు ఈ వాక్యమును బట్టి. అంటే నీ వాక్యమును బట్టే దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అంటే నేను అంటాను, యవనులైనా పడుసువారైనా వృద్ధులైనా చిన్నలైనా ఎవరైనా సరే వాక్యము ద్వారానే, జాగ్రత్తగా వినాలి, వాక్యము ద్వారానే మనం ఏం చేయాలంటే మన శరీర అవయవాలను శుద్ధి చేసుకోగలుగుతాం. అందుకే ఈ శరీర అవయవాల్లో ఒకటి ప్రాముఖ్యమైనది నాలిక. ఈ నాలికని మనం దేని ద్వారా కంట్రోల్ చేసుకోగలుగుతాం? ఈ నాలికని దేని ద్వారా మనం కాపాడుకోగలుగుతాం? ఈ నాలుగుని దేని ద్వారా మనం శుద్ధి చేసుకోగలుగుతాం అంటే వాక్యము. ఎక్కడైతే నేనంటే హృదయం నిండా వాక్యం ఉంటే నోట్లో వచ్చేది వాక్యమే వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి, బైబిల్ పట్టుకోండి. హృదయం నిండా వాక్యం ఉంటే వాక్యమే నీ నోటిలోంచి నీ నాలుక ద్వారా మాట్లాడుతుంది. ఆమేన్. అంటే వాక్యం లేకపోతే నీ నాలుక మాట్లాడదు. నువ్వు వాక్యం లేకపోతే నీ నాలుకతో చెప్పలేవు. నువ్వు వాక్యం లేకపోతే హృదయంలో వాక్యం నింపుకోకపోతే నీ నాలుక వాక్యం దేవుడి కోసం మాట్లాడదు. అందుకే ఈ రోజు చాలా మంది నష్టంలో పడుకోవడానికి కారణం అదే. రోజు బిడ్డలు మీరు గమనించండి, దేవుని వాక్యం నీ నోట్లో ఉండాలి, అప్పుడే నీ నాలుక శుద్ధుదవుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఎందుకంటే అలా మాట్లాడుకోవడం చెప్పండి. అందుకని వాక్యం చెప్తుంది, వాక్యమే మన హృదయంలో ఉండాలి. ఆ వాక్యమే మన నాలుక ద్వారా వస్తుంటే ఈ నాలుక పరిశుద్ధపరచబడుతుంది, ఈ నాలుక శుద్ధి అవుతుంది, ఈ నాలుక శక్తి వస్తుంది. ఈ నాలుక ఏం అంటుందో ఏం పలుకుతుందో అది సమాజంలో జరుగుతుంది. ఆమేన్. మీరు ట్రై చేసి చూడండి, వాక్యం మాట్లాడుతూ ఉండండి, వాక్యం చెప్తూ ఉండండి, కనిపించిన వాళ్ళందరికీ దేవుడి మాట చెప్తూ ఉండండి. నువ్వేం పలుకుతావో ఈ నాలుకతో అదే జరుగుతుంది. ఆమేన్. అందుకనే వాక్యమును బట్టే మనం జాగ్రత్తగా చూసుకున్నట్టు బట్టే మన నాలుక శుద్ధి చేయబడుతుంది. ఇంకా మనం ముందుకెళ్తే రండి, రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక, ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకున్నాడా. చూసారండి, చాలా మంది ఇలా అనుకుంటారట. ఏమనుకుంటారు తెలుసా? ఏమిటి, మేము భక్తి గలవారమునని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే నోటికి కళ్ళు పెట్టుకోకుండా మేము భక్తి పనులు బండి. స్తోత్రం కనుక నోటికి కళ్ళు పెట్టుకోకుండా మేము భక్తి పనులు బండి. ఏమండి, మీకోసం తెలీదా దేవుడికి? మన కోసం తెలీదా దేవుడికి? మనందరూ నన్ను స్కాన్ చేస్తాడు. ప్రతిరోజు స్కాన్ ఉంటుంది. స్తోత్రం కనుక నీ జీవిత స్కానర్ అంతా ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. అంటే నేను అన్నాను, ఇక్కడ ఏమన్నాడు? యాకోబు 1వ అధ్యాయం 26వ వచనం, ఎవడైనా నోటికి కళ్ళు పెట్టుకొనగా. అంటే నోటికి కళ్ళు పెట్టుకున్న వాడే భక్తిపరుడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ పాపకి ఎలా కూడా చెప్పండి, నోటికి కళ్ళు పెట్టుకుందాం. చెప్తాం, గట్టిగా చెప్తాం, నోటికి కళ్ళు పెడదాం. ఆమేన్. అంటే నోటికి కళ్ళు పెట్టుకున్న వాడే నిజమైన భక్తి చేయగలుగుతాడు.
నోటికి కళ్ళు పెట్టుకున్నవాడే నిజమైన దేవుని శక్తిని ఆశ్రయించగలుగుతాడు. నోటికి కళ్ళు పెట్టుకున్నవాడే నిజమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాడు. నోటికి కళ్ళు పెట్టుకున్నవాడే దేవుడిచ్చే పరమ ఆనందాన్ని పొందుకోగలుగుతాడు. ఇదే నాలుగుతో మనం ఎన్ని అంటామో, మళ్ళీ ఇదే నాలుగుతో ప్రభుని స్తుతిస్తే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి. ఇదే నాలుగుతో రకరకాలమైన మాటలు వస్తూ ఉంటుంటాయి. ఇదే నాలుగుతో ఎన్నో 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 అవి కోపపరిచే మాటలు, గుచ్చేసే మాటలు, కోసేసే మాటలు, కొన్నిసార్లు కత్తిరించే మాటలు, కొన్నిసార్లు ఎగతాళి చేసే మాటలు. ఈ నాలుక ఇలా ఉందనుకున్నామే, నరం లేని నాలుకే, కానీ ఎన్ని నరాలు కోసేస్తుందో ఇది. స్తోత్రం కనుక. అవునా కదా? అలా నవ్వుతున్నారండి. చెప్పండి. నరం లేని నాలుకే, కానీ ఎన్ని నరాలు కోసేస్తుందో ఈ నాలుక. అంటే ఎంత డేంజరో చూడండి ఈ నాలుక. స్తోత్రం కనుక. కాబట్టి అందుకని యాకోబు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు తమ్ముడు, యేసు ప్రభు యొక్క తమ్ముడు చెప్తున్న మాట ఇది. ఎవడైనా సరే నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయంలో మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడని అనుకుంటే కనుక వాని భక్తి అర్థమే. అంటే నువ్వు భక్తి పరుడు అని అనుకుంటా కానీ నోటికి ఏం లేదు. ఆదివారమే భక్తి. స్తోత్రం చెల్లిద్దుము, స్తోత్రం చెల్లిద్దుము. చూస్తున్నారు అందరూ. ఎన్ని రోడ్లు నువ్వు ఎలా ఎగురుతున్నావో, నువ్వు ఎలా వాడుతావో అందరూ చూస్తున్నారు. అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడేమో స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తోత్ర బలి స్తోత్ర బలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమో బాహుబలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమో బాహుబలి, ఇక్కడేమో స్తోత్ర బలి అంటారు. దేవుడు చూడలేదు మరి. స్తోత్ర బలి వాడినప్పుడే కాల్ తీసేస్తే దేవుడు ఇంటికి వెళ్ళే అవకాశం ఉండదా? అప్పుడు వచ్చేసినాడు గౌరవం. స్తోత్రం గారి. కానీ దేవుడు ఎంత కృపగల దేవుడు. ఒరే, నువ్వు ఈరోజు ఈ పాట పాడుతున్నావు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ పాటలు పాడుతావో కూడా నాకు తెలుసు. అయినా సరే కృప ఇస్తున్నాను రా. కొన్ని రోజులే కృప, కూడా ఎక్కువ రోజులు ఉండదు. పోగొట్టుకోకు. ఆ కృప ఉన్నని చెప్పి నువ్వు మారు. స్తోత్రం కలుగును గాక. అని స్తోత్రం చెప్పండి. కృప ఉన్నని చెప్పి మనకి ఏదైనా దొరుకుతుంది. కృప దాటిపోయేదా ఇంకో నువ్వు ఎన్ని పెడవాపులు పెట్టినా, ఎంత కన్నీరు గార్చినా, ఎంత గుండు బాదుకున్నా, స్తోత్రం గుళ్ళు బాదుకుని ఏడ్చినా సరే దేవుడు నిన్ను నన్ను క్షమించడు. అందుకే ఆయన చెప్తున్నాడు, కృప ఉన్నంత వరకునే ఈ క్షమాపణలు, ఈ పశ్చాత్తాపము ఏదైనా సరే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. కానీ అది దాటిపోయిందా మన మీద నుంచి ఇంక నేను అంటాను, దేవుడు మనల్ని అస్సలు కనికరించడు. ఎంత కనికారవంతుడో అంత కఠినాత్ముడు కూడా. ఎందుకు కఠినాత్ముడు అంటే ఆయన అసలు కఠినాత్ముడు కాదు, మనం చేస్తున్నాం అలా కఠినాత్ముడుగా ఆయన. ఎందుకంటే మన క్రియలు అలా చేస్తున్నాయి కాబట్టి ఆయన కఠినపరుచుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ దేవుడు ఏం చేశాడు తెలిసే? రాజు ఆయన మనసును కఠినపరిచి మళ్ళీ బయలుదేరేటట్లుగా చేశాడు. అంటే రేపేవాడు ఆయనే, కట్టేవాడు కూడా ఆయన. చెప్పండి గట్టిగా. రేపేవాడు, ఎల్లు అని రేపేవాడు ఆయనే, మళ్ళీ అర్థం చేసేవాడు కూడా. కాబట్టి నేను అంటాను, ఎందుకు ఈ మాట పలుకుతున్నానంటే నీ నాలుక జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్ యువర్ టంగ్. ఖచ్చితంగా నీ నాలుకని జాగ్రత్తలో పెట్టుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడేకు. భక్తి పనుల కోసం అస్సలు మాట్లాడకూడదు. భక్తి పనుల కోసం ఏ నాలుక మాట్లాడినా ఆ నాలుకని దేవుడు చీల్చేస్తాడు. భక్తి పనుల కోసం మాట్లాడుతూ, భక్తిహీన కోసం మాట్లాడినా మనకి ఏదో దొరుకుతుంది, కానీ భక్తి పనుల కోసం మాట్లాడకూడదు. భక్తి పనుల కోసం మనం మాట్లాడితే మన నాలుకని దేవుడు చీల్చేస్తాడు దేవుడు. అందుకని ప్రభు చెప్తున్న మాట యాకోబు పత్రికలో అంటాడు, నీ నోటికి కళ్ళెం పెట్టుకో, తన హృదయమును కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడని అనుకుని నీ ఎడలవాని భక్తి అర్థమే. కాబట్టి ఈరోజు నువ్వు అలాంటి స్థాయిలో ఉన్నావా? విడిచిపెట్టు. నీ భక్తిహీనతను విడిచిపెట్టి భక్తిలోకి రా. నాలుక ద్వారా జరిగిన పాపాలన్నీ విడిచిపెట్టి నువ్వు భక్తిలోకి వస్తే అప్పుడు నువ్వు దీవించబడతావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా బిగ్గరగా చెప్పండి. కాబట్టి బిడ్డలారా, మనం చాలా చక్కగా నాలుకని కాపాడుకుంటూ రావాలి. నాలుక ద్వారా వచ్చే ప్రమాదాన్ని కాపాడుకుంటూ రావాలి. మనం
అందుకే నాలుక తొందరపడమని చెప్పుకోవాలి ఎప్పటికప్పుడు. స్తోత్రం గారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అంత ముందుకు నిలబడి, ఓ నాలిక పౌలు రోజు అనబడుతున్న నాలిక, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏది పడితే అది మాట్లాడకూడదు, తొందరపడి నన్ను నష్టంలో తీసుకెళ్ళకని చెప్పి మనం బోధించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా చూద్దాం రండి, ఇంకా చూద్దాం. కీర్తన 34, సంకీర్తన 34 11 వచ్చాను చదవండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా. చూసారు అంటే ఈ నాలుక ఏ మాటలు పలుకుతుంది? జాగ్రత్త శుద్ధి. చెడ్డ మాటలు. ఈ చెడ్డ మాటలు ఎలా వస్తాయి? నీలో చెడు ఉంటే వస్తాయి. ముందు మన ఉదయం అంతా చెడుతో నింపబడితే చెడు కదండి బయటకు వస్తుంది. అంతే కదండి, మనం ఏం తింటామో అదే బయటకు వస్తుంది. స్తోత్రం కలుగును గాక. అంటే చెడ్డవి వినడం ద్వారా, చెడ్డవి చూడటం ద్వారా, చెడ్డవి మాట్లాడడం ద్వారా, అంటే హృదయంలో ఏదైతే ఉంటుందో నింపబడిన దాన్ని బట్టే మాట్లాడుతుంది, నిండిన దాన్ని బట్టే బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. బాణలో నీళ్లు పోసేవండి. బాణలో నీళ్లు పోసిన తర్వాత ఏమిటి అదొక, నేను అంటాను ద్రాక్షరసం రమ్మంటే ఎలా అవుతుంది? పోసిన నీళ్ళు వస్తాయి, తోడతాయి. స్తోత్రం కలుగును గాక. అందుకని నేను అంటాను, చెడ్డదే మన హృదయంలో ఉంది. ఈ చెడంతా నింపుకుంటే మన నోటిలోంచి, మన నాలుగులోంచి కూడా చెడే వస్తుంది. కాబట్టి మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలి. మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు, మన హృదయం అంతా దేవుని వాక్యంతో నింపబడినప్పుడు, పాటలతో నింపబడినప్పుడు, ఆరాధనతో నింపబడినప్పుడు, భక్తితో నింపబడినప్పుడు, మన నాలుకలోంచి కూడా భక్తే వస్తుంది, ఆరాధనే వస్తుంది, స్తుతే వస్తుంది, ప్రార్థనే వస్తుంది, వాక్యమే వస్తుంది. ఇలాగ మన నోటికి మన నాలుక పరిశుద్ధపరచబడుతుంది. ఆమేన్ చెప్పండి. అందుకని బిడ్డలు మనం జాగ్రత్తగా గమనించగలిగితే కీర్తన 34 సంకీర్తన 11 వచనంలో అంటాడు, నీ మాటలు పలకకుండా, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. చెడ్డ మాటలు వేరు, కపటమైన మాటలు వేరు. కపటమైన మాటలు ఏంటి? లేనివి కల్పించడం ఉండవు అక్కడ. ఆయన అన్నాడు కానీ ఉన్నాయి కూడా కల్పిస్తారు. ఇవే కపటమైన మాటలు. అంటే లేనివి ఉన్నట్లుగాను, ఉన్నవి లేనట్లుగాను ఆయన చేయగలిగితే మనం ఏం చేస్తామంటే ఆయన మించిపోయి చేస్తాం. స్తోత్రం గడిగే స్తోత్రం చెప్పండి. ఇప్పుడు లేనివి ఉన్నట్లుగాను, ఉన్నవి లేనట్లుగా ఏం చేస్తాను అన్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రభావం మీకంటే గొప్ప మేము, మీకంటే 6 ఆకులు ఎక్కువ చదువు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆయన 3 ఆకులే చదవడం అనుకుంటున్నాం, మనం 6 ఆకులు ఎక్కువ చదువు అనుకుంటే ఏం చేస్తున్నాం అంటే లేని ఉన్నట్లుగా, ఉన్నట్లు లేనట్లుగా కల్పించడం మొదటి వంతులో ఉండిపోయేవండి. ఇదంతా నశించును గాక. అందరూ చెప్పండి, చెడ్డ మాటలు రాకుండా. ఇలా చెప్పండి నాలిక, ఓ నాలిక చెప్పండి, మీ నాలికలు బయట చెప్పండి. నాలిక చెడ్డ మాటలు పలకకుండా, కపట మాటలు పలకకుండా నువ్వు కాచుకుందువు గాక. దేవుని వాక్యముతో జిప్పి వేయబడును గాక, కొట్టబడును గాక, కొట్టబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బిడ్డలారా, మన నాలుకని ఎంతగా కాపాడుకుంటామో అంత శరీరం అంతా అంత శుద్ధిగా మారబోతుంది. స్తోత్రం చెప్పండి. పేతురు దగ్గరికి రండి, ఒకసారి చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం అనుకుంటాను. 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అననీయ సఫీరాలు వీరు ఏం చేశారు? నాలుక ద్వారా పాపం చేశారు. చూడండి నా మాట చదవండి. తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తులుగా పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ, భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? ఎవరికండి అననీయ ఎవరికి ఇచ్చాడండి హృదయం? అప్పుడు దాకా అపోస్తుల బోధలో ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి మీరు, జాగ్రత్తగా వినాలి. అప్పుడు దాకా అపోస్తుల బోధలో ఉన్నాడు.
అప్పుడు దాకా రొట్టె తింటున్నాడు, అప్పుడు దాకా ఆయన శరీరం, ఆయన రొట్టు, ఆయన ద్రాక్షరసం అంటే తన రక్తాన్ని పానంగా తీసుకున్నవాడు, అప్పుడు దాకా ఉన్నవాడే, అప్పుడు దాకా ప్రభులో ఉన్నవాడే, అప్పుడు దాకా సహవాసంలో ఉన్నవాడే, అప్పుడు దాకా అపోస్తులను వెలిగినవాడే, అంటే ఒక త్యాగపూరితమైన జీవితం ఉన్నట్లుగా ఉన్నవాడే. కానీ ఒక్కసారిగా దేవుడికి లోబడిపోయాడు తెలుసా? సాతానుకు హృదయం ఇచ్చేసాడు. సాతానుకు హృదయం ఇచ్చేసాడు అంటే ఒక్కసారిగా ఎందుకు ఇచ్చేసాడు సాతానుకు హృదయం అంటే, ఆ సాతాను ఆ యొక్క అననీయకి ఒక వల వేసింది. ఏ వల వేసింది చెప్పండి? చెప్పండి, అందరూ చెప్పండి. వల వేసింది. ఆమె ఏ వల వేసింది? డబ్బు అనే ఒక వల వేసింది. అననీయ, భూమి అమ్ముతున్నావు కదా, అందరూ అమ్మారు, అందరూ ఇచ్చేస్తున్నారయ్యా, అందరూ తెంగరోలయ్యా. అందరూ ఎలాంటి వారు? అందరూ తెంగరోలయ్య ఇచ్చేస్తున్నారు పాస్టర్ గారికి. అదే కదండి ఈరోజు మన గోల, అదే కదా మన చుట్టుపక్కల మన అందరి గోల అదే కదా. స్తోత్రం గారు పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నారు, పాస్టర్ గారికి బాగున్నారు, పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నారు, పాస్టర్ గారికి పాల్గొంటున్నారు, పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నారు, పాస్టర్ గారు ఏం చేస్తున్నారు, పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నారు. పాస్టర్ గారు మంచి మంచి బిల్డింగ్లు, మంచి మంచి కద్దర సట్లు, మంచి మంచి షూస్, మంచి 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 పాస్టర్ గారు కూడా ఈ మధ్యలో బంగారం పెట్టుకుంటున్నారు. మీరు ఇచ్చినయే. స్తోత్రం గారు. అవును, మా పాస్టర్ గారు కూడా చిన్నలేటి యేసు ప్రభువును వదిలేశారు. డబ్బే దేవుడు అన్నారు. ఈరోజు యేసు ప్రభువును వదిలేశారు. కొంతమంది కారులోనే మా జీవితం అంటారు. యేసు ప్రభువును వదిలేశారు. ఈ బిల్డింగ్లే శాశ్వతం అనుకుంటున్నారు మా పాస్టర్ గారు కూడా. స్తోత్రం గారు. అమ్మ, మీ పాస్టర్ గారు అలా ఉండకూడదని ప్రార్థన చేయండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి అమ్మా. గట్టిగా చెప్పండి అమ్మా. నా వెనకాల బాధలు చెప్తాను. ఎవరైనా వాక్యం అయిపోయిన తర్వాత ఉండండి ఇక్కడ. స్తోత్రం గారు. వినగలిగితే చెప్తాను, ఒక గంట చెప్పి చెప్తాను. మీకు టైం ఇస్తాను. 2 సర్వీసులు ఉన్నాయి తర్వాత మళ్ళీ అటు వెళ్ళాలి, సీతారాములు వెళ్ళాలి. అయినా సరే చెప్తాను మీకు, ఎందుకంటే నా బాధలను భరించుకుంటే చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పిన తర్వాత వెళ్ళిపోకూడదు కదా, మరి మీరు భరించాలి. భరించేలా ఉంటేనే నేను చెప్తాను. స్తోత్రం గారు. కారు ఏమైనా కడతారు కదా మరి. ఈరోజు కారు పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారే అనుకుంటున్నారు, కానీ ఎన్ని బాధలు పడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. అందరిలో అటు వాళ్ళు కాదు అని చెప్పడానికి మాట. ప్రైజ్ ది లార్డ్. డబ్బు కోసం బతికే వాళ్ళు వేరుగా ఉంటారు. ఈ లోకంలో సంపాదన కోసం బతికే వాళ్ళు వేరుగా ఉంటారు. మా సంపాదనే దేవుడి కోసం పెట్టేవాడుగా ఉన్నామండి ఈరోజు. నేను సంపాదించుకోవడానికి, దాచుకోవడానికి అర్హుని కాదా? అలాగే దాచుకోకూడదా? అన్నీ ఉన్నాయి, కానీ మా సంపాదన దేవుడి కోసం పెడుతున్నాం. మీరు చెక్ చేసి చూడడానికి ఎందుకు వెళ్తే కొన్ని వస్తువులు ఉంటాయి, కొన్ని వస్తువులు ఉండవు. ఖచ్చితంగా ఉంటాయి. వచ్చినట్లుగానే దేవుడి కోసం ఖర్చు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకుంటారు పాస్టర్ గారు బాగా తింటున్నారు, పాస్టర్ గారికి ఏమి చక్కగా బిర్యానీలు, చక్కగా మంచి మంచి అన్ని దొరుకుతాయి అనుకుంటారు. ఒకరోజు బిర్యానీ దొరికితే ఒకరోజు గంజినీళ్ళే దొరుకుతుంది మాకు. కొన్నిసార్లు ఇప్పుడు కూడా కొన్నిసార్లు మా పాస్టర్ గారు గంజినీళ్ళు పెట్టే తింటాను నేను. ఆ భాగ్యం నాకు ఇచ్చాడు దేవుడు. ఏ స్థాయికి వెళ్ళినా సరే కింద స్థాయి మర్చిపోకూడదు కదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ అననీయ అనేవాడు దేవుడితో పాటు, సేవకులతో పాటు, అపోస్తులతో పాటు ఉన్నవాడే. మరి ఎందుకు మోసగించబడ్డాడు? ఎందుకు పడిపోయాడు? ఎందుకు చెడిపోయాడంటే సాతాను డబ్బులు వలేసింది. అమ్మా, ఏం వలేసింది? సాతాను డబ్బులు వలేసింది. ఎప్పుడైతే డబ్బు చూశాడో అననీయ అనుకున్నాడు ఏమనుకున్నాడు తెలిస్తే, ఇంకా పర్లేదు, ఆయనకి తెలుస్తుందిలే పాస్టర్ గారికి. పేతురు పాస్టర్ గారికి ఏం తెలుస్తుంది? పేతురు పాస్టర్ గారు ఒకప్పుడు పాస్టర్ గారే కోత కూసాడు కదా, కోకురుగో అని కూసింది కదా, అబద్ధాలాడే పాస్టర్ గారే. అయ్యో మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయిన పాస్టర్ గారే. అయ్యో యేసు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయిన పాస్టర్ గారే అనుకుంటున్నాడు ఈ అననీయ. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు ఈ పాస్టర్ గారే పారిపోయారు కదా ముందు. ఇలాంటి వాడి పేతురు అనుకుంటూ అననీయ ఏం చేశాడంటే కొద్దిగా దాచుకుని, స్తోత్రం కలుగునుగాక, కొద్దిగా దాచుకుని, అమ్మా నేను ముందెళ్ళి వస్తాను, తర్వాత నువ్వు రా అడుగుతారు. ఆయన ఖచ్చితంగా అడుగుతారు, ఎంతకే అమ్మితీరా అందరూ ఇలా ఈ మాట చెప్పండి, ఎంతకే అమ్మితీరా. చెప్పండి గడి చెప్పండి, ఎంతకే అమ్మితీరా. ఆయన అన్నాడు, పేతురయ్య గారు ఎప్పుడైతే ఇలా అన్నారో, ఇంతకే అమ్మితిమి. చెప్పండి మీరు కూడా. నేను ఏది చెప్పమంటే చెప్పాడువే, అసలు అది ఆలోచించాలి కదండి.
ఇంతకే అమ్మితిరా అని పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా అడుగుతున్నాడు. ఇంతకు అమ్మలేదయ్యా, ఇంకా దాచిపెట్టుకుని ఉన్నానయ్యా అని చెప్పచ్చు కదా మీరు. స్తోత్రం కలుగుగాక. ఇంతకే అమ్మితం అడిగినప్పుడు ఇంతకే అమ్మితం అన్నాడు కాబట్టి తక్కువ చచ్చిపోయాడు. ఒక్క నిమిషం కూడా పట్టలేదండి. సస్తాం అన్నాడు, చచ్చిపోయాడు. ఎంత కట్టగా నిలువేళ్ళ మనిషి తక్కువ పడి చచ్చిపోయాడు. రే బాధ పెట్టండి. స్తోత్రం కలుగుగాక. ఒకప్పుడు పేతురు కాదు కదా, ఇప్పుడు ఆత్మలో నింపబడిన పేతురు, అగ్ని చేత నడిపించబడుతున్న పేతురు, అభిషేకం కలిగిన పేతురు. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మరణం రమ్మంటే వస్తుంది, మరణం పొమ్మంటే. అంత పవర్ఫుల్ గా మారిపోయాడు పేతురు. యేసు ప్రభు కంటే గొప్ప అయిపోతున్నాడు. స్తోత్రం కలుగుగాక. అంటే యేసు ప్రభు చెప్పాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని. ఆ మాటను పట్టుకుని చెప్తున్నాను. అంటే యేసు ప్రభు ఎలాగైతే చెప్పాడు ఆ స్టైల్లోనే పేతురు అన్నాడు ఒక్క మాట, నువ్వు సద్దుగా కన్నాడంతే చచ్చిపోయాడు. అంతే ఏమి అలగినట్టు వస్తుంది ఇవిడి. స్తోత్రం కలుగుగాక. ఏమండి, ఇది ఆదాం దగ్గర నుంచి ఉంది కదా, ఆదాం దగ్గర నుంచి ఉంది కదా. ఏమి అలగినట్టు ఈ పండు తినంటే ఆయన తినేసాడు. స్తోత్రం కలుగుగాక. ఎందుకు తిన్నావు అని అడగాల, ఎందుకు కోసావు అని అడగాల. యజమానిగా మనం ఏం చేయాలండి? అడగాలి మనం. ఎందుకు వెళ్ళావు షాప్కి? స్తోత్రం కలుగుగాక. అంటే వచ్చేది ఆడవాళ్ళకి ఇవన్నీ నీకు కావాలి ఎట్లా మనసుకొని అనుకుంటుంది. స్తోత్రం కలుగుగాక. ఇవన్నీ నీకు అవసరమా? ఎందుకు వెళ్ళావు చెప్పాలి. ఒక్క మాట చెప్పాలి. స్త్రీలారా, మిమ్మల్ని బతుమానుకుంటూ చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీ భర్తకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. మీ భర్తలు మిమ్మల్ని నమ్మాలి. అంటే ఆఖరికి నేను అంటాను, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మాట చెప్పు, స్వతంత్రంగా ఆయనే పంపిస్తాడు. స్తోత్రం కలుగుగా. దంసాటికి వెళ్ళే పని ఏముంటుందండి? దంసాటికి వెళ్ళే పని ఏముంటుంది? ఒక మాట చెప్పి వెళ్తే ఆయనే పంపిస్తాడు కదా. బండి ఇచ్చుకున్నావు, లేకపోతే కారు ఇచ్చుకున్నావు, హెలికాప్టర్ ఇచ్చుకున్నావు. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని వాక్యం చెప్తుంది ఏమిటి? అడగాలి కదా ఆదాము. అడగలేదు. బాబోయ్, బెల్లం అంటే మరి బెల్లం అంటే అలా ఉంటుంది. బెల్లం ఏమండి? ఎవరండి ఇవిడి? అవ్వ ఎవరు? బెల్లం అండి. బెల్లాన్ని చూడగానే ఐస్ అయిపోయాడు. ఇంకా నువ్వు కోసి తెచ్చావా, నువ్వు సగం తినిచ్చావా? ఇప్పుడు ఏమంటుంది తెలుసా డైలాగ్? నేను తిన్నాను, నువ్వు తినకపోతే మరి ఎక్కడో నా సెన్స్ పాడైపోద్ది అంటుంది. స్తోత్రం కలుగుగా. నాకు ఇంక బాధ అయిపోద్ది, నేను తినకపోతే నీతో ఉన్నా ఇక్కడ అంటుంది. ఆయన వదిలేసాడు. ఇంకా ఈ ఆదాం ఆయన వదిలేసాడు. ఆయన ఆ సృష్టికర్తను వదిలేసాడు. ఆయన వత్తడాన్ని మర్చిపోయాడు. ఇంక ఈ మాయలో ఓడిపోయాడు. స్తోత్రం కలుగుగా. బాబు నానా, మీరు ఏ మాయలో పడ్డా మీ తల్లిదండ్రులు మటుకు అన్యాయం చేయొద్దు. స్తోత్రం కలుగుగా. దేవుడికి మనం అన్యాయం చేయొద్దు. అలాగని చెప్పి మనమే పడిపోయేవాళ్ళేం కాదులేండి. స్తోత్రం కలుగుగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులు మర్చిపోయాడు ఆదాము, తండ్రిని మర్చిపోయాడు ఆదాము, పరలోక తండ్రిని మర్చిపోయాడు. ఆ కాయలో, ఆ మమకారంలో, బెల్లంలో పడిపోయాడు. స్తోత్రం కలుగుగా. అది తిన్న తర్వాత తెలిసింది తప్పు చేశాను. చూసారు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం? అననీయ కూడా అదే సబ్జెక్ట్. నేను వెళ్తాను ఫస్ట్, రా, తర్వాత ఏమి అడిగినట్టు రా అని చెప్పేసి వచ్చాడు. ఈయన చచ్చిపోయాడు. ఈ మోసుకు వచ్చిన వాళ్ళందరూ అప్పుడే ఇంకా పాదాలు కూడా ఆరలేదు. స్తోత్రం కలుగుగా. ఎంతలోనే వచ్చింది. పేతురు అన్నాడు, ఎంతకే అమ్మితిరా? అందరూ చెప్పండి, ఎంతకే అమ్మితిరా? అమ్మా మీరు అడుగుతున్నారు ఇప్పుడు, మీరు ఎంతకే అమ్మితిరా? అమ్మా చెప్పండి గట్టిగా. నేను దాచి తీసుకురండి అంతే. స్తోత్రం అంటే ఇంతకే అమ్మితిరా అంటే మీరు ఇంతకే అమ్మలేదు అన్నారు. ఇవన్నీ ఈవిడు కూడా అంది, ఇంతకే అమ్మితిమి అనగానే పేతురు అన్నాడు, పరిశుద్ధాత్మ అన్నాడు. నన్ను ఎందుకు మోసం చేశారు అని అనలేదు పేతురు. ఒకప్పుడు పేతురు అయితే నన్ను మోసం చేశారు అనేవాడేమో, కానీ ఇప్పుడు ఆ పేతురు కాదు. పరిశుద్ధాత్మను మీరు ఎందుకు బాధపరిచారు? పరిశుద్ధాత్మను మీరు ఎందుకు దుఃఖపరిచారు? పరిశుద్ధాత్మను ఎందుకు మీరు మోసగించారు? మీరు ఇద్దరు ఏకీభవించి ఎందుకు ఈ కార్యం తలపెట్టారు? నేను అమ్మని చెప్పానా? పాదాల దగ్గర పెట్టమని చెప్పామా?
దేవుడు ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తేనే కదా ఇది చేసేది. ఎవరిచ్చేస్తారండి? ఎవరిచ్చేస్తారు ఈరోజు? దేవుడు ఆత్మకార్యం జరగకుండా ఎప్పుడు రూపాయి వేసుకోడు. అడిగే స్తోత్రం చెప్పండి. నేను ఇచ్చేస్తున్నా అనుకుంటాను మీరు. దేవుడు చేస్తున్నాడు ఆ కార్యం. అడిగే స్తోత్రం చెప్పండి. ఎవరు చేయలేరు. నేను కూడా చేయలేను కొన్నిసార్లు. నేను కూడా చేయలేను. ఒక దైవ సేవకునికి ఉండి చెప్తాను, నేను కూడా ఇవ్వలేను. దేవుడే నా హృదయంలో దూరి, దేవుడే నా ఆత్మ, నా ఆత్మకు ఆయన ఆత్మ స్పందిస్తేనే ఏదైనా త్యాగం చేయగలుగుతాం. అంతేగాని ఎవరు ఇవ్వలేదు. ఎవరు ఇస్తారంటే ఉంటే ఒక రూపాయి ఇవ్వండి, ఉంటే ఇవ్వలేదు. మనం దేవుడు చెప్పాలి ఇవ్వరా అని. అడిగే స్తోత్రం చెప్పండి. అది దేవుడు కార్యం అంటే అలా ఉంటుంది. కాబట్టి దేవుడు కార్యంలో మనం ఉండాలి. అననీయ సభ్యుల నాలుక ద్వారా మరణాన్ని తెచ్చుకున్నారు. నాలుకే కదని చేసింది, నాలుకే కదా అని నాలుక ద్వారా మరణాన్ని తెచ్చుకున్నారు. అంటే దాచిపెట్టినట్టు ఎవరు తిన్నాడు? ఇప్పుడు దాచిపెట్టింది ఎవరు తిన్నట్టు? నేను అంటాను, మరణం తెచ్చుకోకుండా మనం బ్రతుకుదుము గాక. రెండు చేతులకి స్తోత్రం చెప్పండి. నాలుగు ద్వారా మరణం రాకుండా మనం ముందుకు గాక. రెండు చేతులతో ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవా, నా నాలుగు ద్వారా మరణం రాకూడదయ్యా. నా నాలుగు ద్వారా నాకు మరణం రాకూడదయ్యా. నా నాలుగు ద్వారా నాకు మరణం రాకూడదయ్యా. నా నాలుగుకి నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నా నాలుగు నేను జాగ్రత్త పరుచుకుంటాను. నా నాలుగు ద్వారా వచ్చే నష్టాన్ని నేను భరించలేను స్వామి. నా నాలుగును పరిశుద్ధపరచు. అడుగు దేవుడు అడుగు. నా నాలుగుని పరిశుద్ధపరచు. నా నోటిని పరిశుద్ధపరచు. నా పెదాలను పరిశుద్ధపరచు. నా నాలుగుని పరిశుద్ధపరచు. ప్రభా, ఎవరైతే చేతులెత్తి అడిగారు, దేవా మనందరికీ పరిశుద్ధమైన నాలుగులు కలుగును గాక. పరిశుద్ధమైన నాలుగులు కలుగును గాక. పరిశుద్ధమైన నాలుగులు వచ్చును గాక. పరిశుద్ధమైన నాలుగులతో వారు ఉంచబడుదురు గాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. మీరు గమనించండి, నాలిక మన మరణానికి కూడా తీసుకెళ్తుంది. కాబట్టి నాలిక ద్వారా వచ్చే మరణాన్ని తప్పించుకోవడం కోసమే దేవుని వాక్యం నిండా, నీ హృదయం నిండా నింపబడ్డా. ఇంకా మనం ముందుకెళ్తే ఆ గంటలు దావీదు ఆ మాట చెప్పుకుంటూ వచ్చాడు కదా. చూడండి, ఇంకొక మాట కూడా చూద్దాం. ఇంకొక మాట మనం చూద్దాం. ఒకటా, థ్యాంక్ యూ లార్డ్. చూడండి, సామెతల గ్రంథకర్త చెప్తున్న మాట 18వ అధ్యాయం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదవండి. జీవ మరణములు నాలుక వశమై ఉన్నవి. ఎందుకు ప్రీతి పడువారు? చూసారంటే, అంటే నాలిక మీద ఎవరైతే ప్రీతి పడతారో దాని ఫలము తిందురు. చూసారా? అంటే నాలిక మీద ఎవరైతే ఆధారపడతారో, నాలిక ద్వారా ఎవరైతే పలుకుతాను ఇష్టపడ, నా ఇష్టం, నా నాలుక అన్నామంటే ఆ రోజే దాని ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈరోజు క్యాన్సర్ ఎందుకు వచ్చేస్తున్నాయి? నువ్వు పలికే మాటలకే. మనకు బలహీనతలు ఎందుకు వచ్చేస్తున్నాయి? నువ్వు సరిగ్గా ఉండవు. తిని అని మంచి డ్రై ఫ్రూట్స్ తింటావు, కానీ ఆరోగ్యం తగ్గదు. అంతే. ఎందుకు తగ్గదు? ప్రాబ్లం ఇది. ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఇక్కడ ప్రాబ్లం పెట్టుకుని ఎన్ని వదిలేసుకున్నా, ఎన్ని చేసినా, ఎన్ని మన శరీరానికి అప్లై చేసినా ఇవి తగ్గవు. ఎందుకు తగ్గవంటే ముందు ఇది కంట్రోల్ అవ్వాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే పెట్టారు ప్రభు చెప్తున్న మాట, నాలిక జీవ మరణములు నాలిక వశమై ఉన్నవి. ఈ మాట చదవనందరూ, జీవ మరణములు నాలిక వశమై ఉన్నవి. దాని యందు ప్రీతి పడివారు దాని ఫలము తింటారు. ఖచ్చితంగా తింటారు. అంటే దాని యొక్క నష్టం, దాని యొక్క పరిణామం అనుభవిస్తారు. బిడ్డ, వాక్యం చెప్తున్న మాట జీవ మరణాలు అంటే, నేను అంటే నీ నాలుకలో జీవమే ఉండాలి కానీ మరణం ఉండకూడదు. నీ నాలుక మీద జీవం ఉండాలి. నువ్వు ఒక్క మాట చెప్పావంటే పక్కోడు బతికేనంటే. స్తోత్రం కలుగుగా. ఒక్క మాట చెప్పావంటే పక్కోడు బతికేయాలి. ఒక్క మాట చెప్పావంటే అలా కన్నీరు కారుస్తూ బాధలో ఉన్నవాడు ధైర్యం పొందుకుని వెళ్ళిపోవాలి. ఒక్క మాట చెప్పావంటే, ఒక్క మాట, ఈ నాలుక ద్వారా ఒక్క మాట జీవం కలిగించే ఒక్క మాట చెప్పావంటే, ఈ నాలుక ద్వారా వచ్చే మాట ద్వారా ఆ గాయం కట్టబడాలి. పక్కోడు గాయం కట్టబడాలండి. అంతేగాని మనం కారం వేసి పుండి మీద కారం వేసినట్లుగా ఉండకూడదు. మనం వెళ్ళి నీకు ఇలాగే జరగాలి అంటే ఏమవుతుంది?
ఉన్నదే జబ్బు చిన్నది, ఉన్నకాడికి పెద్ద అయిపోతుంది. నేను అన్నాను, నీ మాటలో జీవముండును గాక, నీ నాలుకతో వచ్చే మాటలో జీవముండును గాక, నీ నాలుకతో వచ్చే మాటలో జీవము, గాయాలు, ఆదరణ, ఓదార్పు ఉండును గాక. అలా ఉంటేనే నీ నాలుగు దేవుడు శక్తినిస్తాడు. కాబట్టి మరణం ఉండకూడదు, జీవం ఉండాలి. ఓకే, ఇంకా మనం చూడండి కీర్తన 12వ కీర్తన సంకీర్తన 12వ అధ్యాయం 12వ సంకీర్తన 4వ వచనం చదవండి. నా నాలుక చేత మేము సాధించడము, నా నాలుక చేత మేము సాధించినవేమో, మా పెదవులు మావి, మా పెదవులు మావి. మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు. చూసారా, కొంతమంది ఏమనుకున్నారు? చదవండి, ఆ మాట చదవండి అందరూ ఒక్కసారి ఆ మాట గట్టిగా చదవండి పెట్టారా. మా నాలుకల చేత మేము సాధించడము, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మా ప్రభువు ఎవడని వారు అనుకుందరు. ఎవరండి ఈ బ్యాచ్? ఎవరండి ఈ బ్యాచ్? ఎవరు? దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే కెట్టదేవులకి, దేవుడంటే పడదేవుకి. ఏమండి అంటే దేవుడి భయం లేని వారు భక్తిహీనులు ఈ మాట చెప్తున్నారు. ఒకసారి మోషే కొండ పైకి ఉపవాసం చేయడానికి వెళ్ళాడు. జాగ్రత్తగా వెళ్ళాడు. 40 దినాలు ఉపవాసంలో ఉన్నాడు. 40 దినాలు ఉపవాసంలో ఉన్నాడు ఆయన. 40 దినాలు ఉపవాసంలో ఉండి వాళ్ళు అంటున్నారు కింద నుంచి, మోషే అనేవాడు ఏమాయనో. అమ్మా ఇలా చూస్తున్నారు, మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు. అయ్యా అహరోను, నువ్వు మాకు ఒక దూడలు చేస్తే మేము ముందుకు వెళ్తామని చెప్తున్నారు. అంటే మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలీదు. ఎందుకు అన్నారు ఈ మాటలు? భక్తి లేని తరం. జాగ్రత్తగా వినాలి. భక్తి లేని తరం, మాట విని తరం, మూర్ఖ స్థుతులుగా ఉండిపోయిన తరం ఇది. ఆనాడు మోషే తరంలో ఉన్న వారు ఇప్పుడు కూడా ఉన్నారు. ఈరోజు నేను అంటున్నాను, దైవ సేవకుడు మాట విని తరమినది, దైవ సేవకుడికి లోబడే తరమినది, దైవ సేవకుడు మాటకి లోబడి వీర్యత చూపించే తరమినది. ప్రభు మాట్లాడుతున్నాడు. ఆలోచించు, మోషే కొండ మీద ఉంటే మోషే అనేవాడు ఏమాయనో అంటారు. ఆహారం పెట్టింది ఎవర్రా? నీళ్ళు ఇచ్చింది ఎవర్రా? ఎవరి ద్వారా ఇచ్చాడు రా దేవుడు? ఇది గుర్తించుకోవాలి కదా. ఏ మోషే? ఆ మోషే అనేవాడు అన్నారా? ఆ మోషే లేకపోతే నీకు ఆహారం ఎక్కడిది? ఆ మోషే లేకపోతే నీకు నీళ్ళు ఎక్కడివి? ఆ మోషే లేకపోతే ఎర్ర సముద్రం పాయలేదు. ఎక్కడ పాయలవుతుంది? ఆ మోషే ద్వారానే దేవుడు అన్ని సమస్తము జరిగించాడు. ఎవరైనా బుద్ధి చెప్పారండి? చెప్పలేదు. కొంతమంది ఏం భవించారు, ఆ జుట్టంతా వాళ్ళు ఏదో చేసుకుంటూ వచ్చారు. ఆఖరికి కొండ దిగి వచ్చిన తర్వాత మోషే అంటున్నాడు, ఎవరైతే యెహోవాకి విరోధంగా, నాకు విరోధంగా అనలేదు అక్కడ, యెహోవాకు విరోధంగా పాల్పడ్డారో వారందరూ ఎక్కడికి రండి అంటే కట్టగట్టుకుని వచ్చారంటే వాళ్ళని భూమి మింగేసి. ఎక్కడి నుంచి వచ్చింది పాపం? కాబట్టి బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఉండండి, నాలుగుని కాపాడుకోండి. ఏమో మనం ఉన్న స్థలం కిందకి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. స్తోత్రం కనుక మనం పాంప్లెట్లు అంటించడానికి వెళ్ళాం. సహోదరులు, మనం దీవెనయ్య గారి పాంప్లెట్లు అంటించడానికి వెళ్తే ఒక లారీ మా పక్క నుంచి వెళ్ళింది. భూమి కిందకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకు. నేను అంటాను, ఆ పెద్ద లారీ వెళ్ళినప్పుడు భూమిలో షేక్ అయింది అనమాట. అంటే కిందకి ఏదో భూకంపం వచ్చి కిందకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకు, భయమేసింది. కాబట్టి నేను అంటాను, దేవుడిని పట్టుకుంటే మనం బ్రతకం, దేవుడితో మనం చేయగలుగుతాం, దేవుడే మన పక్షంగా యుద్ధం చేసేవారికి మారిపోతాం. ఆమె చెప్పండి. అందుకని అంటాడు ఈ 12వ సంకీర్తన 4వ వచనంలో అంటారు, వీళ్ళు ఏమన్నా తెలుసు, ప్రభు ఎవరో మాకు తెలియదు అన్నామంటే ఒక రోజు ఉంటుంది అంతే నీకు. స్తోత్రం కనుక ప్రభు తెలియదు అన్నావా, నీకు ఏదో రోజు ఉంటుంది, ఒక రోజు మూడింది దగ్గరికి. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా, మా నాలుకల చేత మేము స్వాదించేదము, మా పెదవులు మావి, మా ప్రభు మాకు ప్రభు ఎవడని వారు అనుకుంటున్నారు. అలా అనుకోకుండా బిడ్డరా, ఆ తరంలో మనం ఉండద్దు, అలాంటి బిడ్డల దగ్గర మనం ఉండద్దు, అలాంటి బిడ్డలతో మనం పాలు పొందుకున్న
ఉండద్దు. అంటే అలా మా ప్రభు ఎవరు, మేము సాధించేద్దాం, మా పెదవులు మావి, మా నాలుక ద్వారా ఇన్ని కార్యాలు జరిగే అన్న వాళ్ళతో మనం ఉండద్దు. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఇలాంటి భక్తిహీనులతో మనం ఉండదు కానీ భక్తి పనులతో మనం ఉందము గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. రండి త్వరగా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మంచి మాట ప్రభు చెప్తున్నాడు. ఏమంటాడు తెలుసండి, మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మనం ఎలా బ్రతకాలంటే ఆ కీర్తనకారుడు చెప్తున్నట్లుగా చదవండి ఒక్కసారి. కీర్తనకారుడు చెప్తున్న మాటలు. థ్యాంక్ యూ లార్డ్. ఆ మాట చెప్తున్నాడు. చూడండి, ఒక్క మాట మనం చూద్దాం. అక్కడ చెప్పబడిన మాటలో కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం ఏ రీతిగా ఉండాలి, నాలుకని చాలా జాగ్రత్తగా మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటామని చెప్పాడు. మనం ఎప్పుడైతే నాలుకని కంట్రోల్ చేసుకుంటామో మనం పట్టణాల మీద అధికారులుగా మారిపోతామంట. నాలుకని కంట్రోల్ చేసుకుంటామో మనం దీవించబడతామని చెప్తున్నాడు. నాలుకని కంట్రోల్ చేసుకుంటే మనం హెచ్చించబడతామని చెప్తున్నాడు. మన నాలుక ద్వారా వచ్చే ప్రతి దానిని కూడా మనం పక్కన పెట్టాలి. అంటే నాలుక ద్వారా జరిగే ప్రతి అపవిత్రమైన దాన్ని కూడా పక్కన పెట్టాలని చెప్తున్నాడు. అందుకనే ఆ మాటలు చూడండి. ఇంకా కిందకి వెళ్దాం. 39వ సంకీర్తన 2వ వచనం ఏమంటాడు, నేను ఏమీ మాట్లాడక మౌనమైతుని, క్షేమమును గురించి పలకక నేను మౌనంగా ఉంటిని, అయినను నా విచారం అధికమాయి. అంటే ఎందుకో కొన్నిసార్లు అధికమవుతుందంటే ఇంకా మన హృదయంలో, మన నాలికలో ఏదో ఒక చిన్న లోపాలు కనిపిస్తున్నాయి. అందుకని ఈ లోపాలన్నీ మనం సరి చేసుకుందాము గాక. ఈ లోపాలన్నీ మనలోంచి పోవును గాక. ఇంకా చదవండి. ఇంకా చదివినాను 3వ వచనం చదువు. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని, యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము వ్యక్తిగతంగా చేసి ఉన్నాము. నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్లయి ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మీరు గమనించారా? నాలుక ద్వారా వచ్చే పరిణామాలు ఎంత నష్టం కలుగుతుందంటే ఆయన చెప్తున్నాడు, ఏమిటి మన అంతం దగ్గరగా ఉంటుందట. అంటే మనం ఏమిటి ఇంకా మన పరిణామం అంటే ఎంతో మన దినాల ప్రమాణము ఎంతో ఎత్తైనది తెలుపమని చెప్తున్నాడు. నా ఆయువు ఎంతో అల్పమైనది, నేను దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్తున్నాడు. ఇదిగో నా జీవితం అంతా బెత్తిడంతా ఎంత చెప్పండి, చాలా చిన్నది, అల్పమైనది అని చెప్పుకుంటూ దావీదు చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ దావీదు తన నాలుక చెప్పుకున్నాడు, ఓ నాలిక మన జీవితం చాలా చిన్నది అని చెప్పుకుంటూ వస్తూ ఆయువు చిన్నది. ఈ ఆయుష్ కాలంలో, చిన్న ఆయుష్లో, చిన్న జీవితంలో నువ్వు ఏం చేయాలంటే ఆయన నామాన్ని మాత్రమే నువ్వు స్తుతించాలి కానీ ఇంకెవ్వరి మీద నిందలేయకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ నాలుక ద్వారా ఎవరిని మనం గాయపరచకూడదు. ఈ నాలుక ద్వారా ఎవరిని మనం బాధపరచకూడదు. ఈ నాలుక ద్వారా ఎవరిని మనం అవమానపరచకూడదు. ఈ నాలుక ద్వారా కేవలం దేవుని మట్టికే మనం గణపరచుదుము గాక. అలాగ మనం అయిపోదుము గాక. అలాగ మనం ఉందుము గాక. అలాంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక. కాబట్టి బిడ్డ నేను ముగిస్తున్నాను. నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, మీ పక్కన కూడా చెప్పండి, నీ నాలుక ఎలా ఉంది చెప్పండి. జాగ్రత్తగా ఉందా? ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే ఈ రోజు ఈ నాలుకకి వాక్యం అనే కత్తి చేత అడ్డుపెట్టు. వాక్యం చేత సరి చేసుకో. వాక్యం చేత నీ నాలుకని అదుపులో పెట్టు. ఆమేన్. కాబట్టి అలా జీవిద్దాం. అలాంటి కృప మనందరం పొందుకుందాము గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ నాలుక ద్వారా వచ్చే మాటను దేవుడు దీవించును గాక.